ఏఐటీయూసీ కడప జిల్లా మహాసభలు అట్టహాసంగా ముగిశాయని, ఇందులో ఎన్నికైన ప్రతినిధులతో నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో కడప జిల్లా సమగ్రాభివృద్ధికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న వ్యతిరేక విధానాలపై కార్యాచరణ ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు రావులపల్లి రవీంద్ర పేర్కొన్నారు. కడప నగరంలో బీసీ భవన్లో ఏఐటీయూసీ ప్రతినిధులతో సమావేశం జరిగింది. మిత్రులారా, ఏఐటీయూసీ కడప జిల్లా మహాసభ నిన్న అట్టహాసంగా వేలాది మంది కార్మిక వర్గంతో ప్రదర్శన జరిగింది. ఈరోజు జిల్లా నలుమూల నుండి వచ్చినటువంటి ఎన్నికైనటువంటి ప్రతినిధుల మహాసభ ప్రారంభం కాబోతూ ఉంది. ఈ మహాసభలో కడప జిల్లా సమగ్ర అభివృద్ధి కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్నటువంటి కార్మిక వర్గ వ్యతిరేక విధానాలన్నీ కూడా చర్చించి భవిష్యత్తు పోరాట కార్యాచరణని రూపొందించబోతూ ఉన్నాం. రెండవది, జిల్లా మహాసభలన్నీ కూడా మార్చి నెలలో పూర్తి కాబోతున్నాయి. అదేవిధంగా మా రాష్ట్ర మహాసభలు ఏప్రిల్ 26, 27, 28 తేదీల్లో తిరుపతిలో జరగబోతూ ఉన్నాయి. అదేవిధంగా ఆల్ ఇండియా మహాసభ నవంబరు 22 నుంచి 26 వరకు బెంగళూరులో జరగబోతున్నాయి. మొత్తం మీద టోటల్గా ఈ మహాసభల్లో కార్మిక వర్గం ఎన్నడూ ఎదుర్కొన్నటువంటి దుర్మార్గమైనటువంటి విధానాలను ఎదుర్కోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకంటే భారతదేశంలో కార్మిక ఉద్యమం పుట్టి 100 సంవత్సరాలు దాటుతూ ఉంది. ఈ 100 సంవత్సరాల నుంచి ఎన్ని పాలక వర్గాలు వచ్చినా కార్మిక వర్గ పోరాటాల ద్వారా కార్మికులకు అవసరమైనటువంటి 42 కార్మిక చట్టాలని ప్రభుత్వం ద్వారా కానీ, పోరాటాల ద్వారా కానీ, ఉద్యమాల ద్వారా కానీ సంపాదించుకున్నాం. ఆ ఉన్నటువంటి చట్టాల పుణ్యమాని ఈరోజు కార్మిక వర్గం కొద్దో గొప్ప కనీస వేతనాలు, పని భద్రతో, పని గంటలో, లేకపోతే పెన్షన్ సౌకర్యమో, సామాజిక పెన్షన్లు, సామాజిక స్కీములు, ఇవన్నీ కూడా ఆ కార్మిక చట్టాల వల్ల ప్రయోజనం పొందుతూ ఉన్నాం. దురదృష్టవశాత్తు ఒక 8 సంవత్సరాల క్రితం ఏర్పడినటువంటి బీజేపీ ప్రభుత్వం వచ్చిన సంవత్సరంలోనే కార్పొరేట్ శక్తులకు ఊడిగం చేసేదానికి, పెట్టుబడిదారులకి మరి అధిక లాభాలు తెచ్చిపెట్టేదానికి కార్మిక వర్గం ఆటంకంగా ఉన్నాయి, కార్మిక చట్టాలు ఆటంకంగా ఉన్నాయి. అందుకని కార్మిక వర్గానికి చట్టాలు, అదేవిధంగా హక్కులు, అదేవిధంగా ఇతర ప్రయోజనాలు ఇవి లేకుండా చేయాలనేటటువంటి దురుద్దేశంతో 42లో 29 కార్మిక చట్టాలు రద్దు చేసి 4 లేబర్ కోడ్లు పెట్టాడు. ఈ 4 లేబర్ కోడ్ని గత 6-7 సంవత్సరాలుగా భారతదేశంలో ఉన్నటువంటి 12 కేంద్ర కార్మిక సంఘాలు, 450 స్వతంత్ర ఫెడరేషన్లు, అదేవిధంగా రైతు సంఘాల సమన్వయ కమిటీలు ఎదుర్కొంటూ వచ్చాం, ఆపగలిగాం. అదే ఆపినటువంటి నేపథ్యంలో మొన్న అన్ని రాష్ట్రాల్లో కూడా మళ్ళీ బీజేపీ రావటం వల్ల ఇక లాభం లేదని రేపు ఏప్రిల్ 1వ తేదీ నుంచి 4 లేబర్ కోడ్ని అమలుపరచడానికి కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. అంటే 100 సంవత్సరాలుగా సాధించుకున్నటువంటి హక్కులన్నీ కాలరాయిపోతూ ఉన్నాయి. 100 సంవత్సరాలుగా సంపాదించుకున్నటువంటి ప్రయోజనాలన్నీ కాలగర్భంలో కలిసిపోతూ ఉన్నాయి. అందుకని ఈరోజు కార్మిక వర్గం పైన ప్రత్యేకమైనటువంటి కొన్ని సవాళ్లు ముందుకొచ్చాయి. వాటిల్లో ప్రధానంగా కొత్త ప్రయోజనాలు, వేతన సవరణలు, లేకపోతే సామాజిక అవసరాలు, కుటుంబ అవసరాలు పెరుగుతున్నటువంటి కాలానికి అనుగుణంగా వాటిని పెంచుకోవాల్సినటువంటి సమయంలో దుర్మార్గంగా ఈ చట్టాలు రద్దు చేసేటప్పటికీ 100 సంవత్సరాల ద్వారా సాధించుకున్నవి వాటిని రక్షించుకోవటానికి, వాటిని పరిరక్షించుకునేదానికి, వాటిని కాపాడుకునేదానికి ఉద్యమాలు మొదలుపెట్టాల్సినటువంటి దౌర్భాగ్య పరిస్థితిని ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తెచ్చాయి. అందుకని మేము ఉన్న పరిధిలో ప్రభుత్వాలను ఎదుర్కొంటూనే, మా ఉద్యోగాలు మేము కాపాడుకుంటూనే, మా పనులు మేము కాపాడుకుంటూనే, మా హక్కులు మేము కాపాడుకుంటూనే, మా పని గంటలు మేము కాపాడుకుంటూనే ఈ యొక్క పాలక వర్గాల విధానాల్ని ప్రతిఘటించాలని నిర్ణయించాం. ఆ ప్రతిఘటించేదానికి అవసరమైనటువంటి కార్మిక వర్గ చైతన్యాన్ని ఈ జిల్లా మహాసభల్లో, రాష్ట్ర మహాసభల్లో, ర్యాలీలలో, జాతీయ మహాసభల తీర్మానాల ద్వారా చేయబోతున్నాం. రానున్నటువంటి కాలం ఈ ప్రభుత్వాల అవలంబించే కార్మిక వ్యతిరేక విధానాల్ని ప్రతిఘటనోద్యమం జరగబోతుందని ఈ సందర్భంగా పాలక వర్గాలను హెచ్చరిస్తా ఉన్నాం. రావులపల్లి రవీంద్రనాథ్, ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు. ఈరోజు కడపలో ఏఐటీయూసీ 12వ జిల్లా మహాసభలు జరుగుతున్న సందర్భంగా ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు దేశంలో కార్మికులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితులు చాలా దుర్లభమైనటువంటి పరిస్థితులు. ఎందుకంటే 1900 సంవత్సరంలో మొదట్లో కార్మికులు దోపిడీకి గురవుతున్నటువంటి సందర్భంగా కార్మికులందరూ కూడా ఏకంగా 44 చట్టాలని కార్మిక సంఘం పోరాడి సాధించుకున్నటువంటి చట్టాలన్నింటినీ కూడా రూపుమాపి వాళ్ళు 4 లేబర్ కోడ్లుగా తీసుకొచ్చినటువంటి పరిస్థితి.
వాళ్ళ లేబర్ కోడ్లో ముఖ్యంగా మరి ఉన్నటువంటి విషయాలన్నీ కూడా కార్మికులకు వ్యతిరేకంగా ఉన్నటువంటి విధానాల్ని రూపొందించినటువంటి పరిస్థితి. దీన్ని కార్మిక లోకం తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. మొన్న 12వ తారీఖున మరి దేశంలో నటించుకుని దాని మీద తీర్మానాలు తీసుకుని వాళ్ళ ప్రభుత్వం మీదకి పెద్ద ఎత్తున మరి వ్యతిరేకతను తెలియజేయాల్సినటువంటి పరిస్థితి మా మీద ఉన్నది. కాబట్టి ఆ బాధ్యతను నిర్వర్తించడానికి మేమందరం కూడా సమాయత్తం అవుతున్నామని చెప్పి తెలియజేస్తాం.